మనం చేతిలో ఒక సోషల్ మీడియా ఉన్నప్పుడు చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. ఎందుకంటే మనల్ని నమ్ముతున్నారు పబ్లిక్కు. మన పట్ల విశ్వాసంతో ఉన్నారు. ఆ విశ్వాసాన్ని తప్పుదోవ పట్టించుకోకూడదు. సమాచారం తెలిస్తే తెలుసని చెప్దాం. తెలియకపోతే వదంతైతే ఇది వదంతని చెప్దాం. కానీ వ్యక్తిగత జీవితాల్లోకి పోకూడదు. సుడిగాలి సుధీరు, రష్మి వీళ్ళకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఓ రకంగా చెప్పాలంటే బుల్లితెర మెగాస్టార్లా అంటాడు ఆ కుర్రోడు. కష్టపడి కింద నుంచి పైకి వచ్చాడు, సక్సెస్ అయ్యాడు, నడుస్తున్నాడు. ఇప్పటికి కూడా వివిధ షోలతో సక్సెస్ఫుల్గానే ఉన్నాడు. జబర్దస్త్లో రష్మి సిన్సియర్గా ఈటీవీని నమ్ముకుని ఉంది. అలాగే చక్కగా తన పని చేసుకుంటుంది. ఎక్కడ అతికిపోదు, చాలా బాధ్యతగా ఉంటుంది. వాళ్ళిద్దరి స్నేహం కూడా అద్భుతమైనటువంటిది. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళకి వదిలేద్దాం. అమ్మాయి ఎంత హ్యూమానిటేరియన్ పర్సన్ అనేటటువంటిది తన జీవన విధానం చూసినా అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఏదో ఇతని గురించి పెట్టిందంటూ ఒక దారుణమైనటువంటిది ఏదో సుడిగాలి సుధీర్ జీవితాన్ని గురించి చెప్పుకొచ్చేసింది అట్లాగా ఇట్లాగా అన్నటువంటిది ఒక కొత్త పోస్టులు. అంటే మనం వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి అడుగు పెడుతున్నాం. వాళ్ళిద్దరూ కంప్లైంట్లు పెట్టట్లేదు కాబట్టి నడిచిపోతుంది. కానీ ఆ వ్యక్తిగత జీవితంలోకి అడుగుపెట్టే విషయంలో కంప్లైంట్ పెడితే చాలా తప్పు కదా. ఆలోచించుకుని ఇట్లాంటి వాటిని వాళ్ళ వ్యక్తుల జీవితాల్లోకి వెళ్ళకుండా ఉంటే బెటర్.